ఆయనని చంపేయడానికి కారణము మానవత్వము మంచి నోర్లన్నీ కూడా చనిపోక ముందు ఎటిల్లే ఏ విషయంలో అంటున్నాను సరే ఆ రోజు షమీ గారు మాట్లాడినప్పుడు తప్పు పాస్టర్ గారు ఇట్లా మాట్లాడకూడదు మీరు అనొచ్చు ఆ రోజు పాస్టర్ గారిని ప్రవీణ్ గారిని. అవును, ఏ విషయంలో తప్పు సార్ అదే హైందవులకి లేకపోతే ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మాట్లాడుతుంది మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దండి అంటే ఆ రోజు మాట్లాడితే అంతా బాగుండేది కదా. రాధా మనోహర్ దాస్ గుడ్లు పెడతా ఉంటే మీరు అందరూ ఏం చేస్తా ఉన్నారు? రాధా మనోహర్ దాస్ మాకు కనపడినప్పుడల్లా మేము మాట్లాడుతూనే ఏం మాట్లాడారు? ఒక్క మీడియా చూపెట్టండి నన్ను ఖండించింది. మీడియా పలోమని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి నిన్న కూడా ఇప్పుడు కూడా ట్రీ మీడియాతో అదే అన్నాను. మీరు మీడియా జర్నలిస్టులు కొన్ని విలువలు పాటించాలని చెప్పి అన్నాను నేను. ట్రీ మీడియా ఇంత ఘోరంగా జరిగిన తర్వాత కూడా నిన్న కూడా ట్రీ మీడియాలో రాధా మనోహర్ దాస్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడేమంటాడంటే రాధా మనోహర్ దాసు ఎండిపోయిన శవం అని చెప్పి అంటాడండి. మళ్ళీ వచ్చి తిట్టిస్తా ఉన్నారు, మళ్ళీ మత ఘర్షణలు చేస్తా ఉన్నారు. కరుణాకర్ సుగంధాన్ని మళ్ళీ వచ్చి రెడ్ మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేస్తా ఉంటే 10 years బ్యాక్ ఏదైతే మాట్లాడారు దాని మీద మాకు అనుమానం కలుగుతా ఉందని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కూడా కరుణాకర్ సుగంధ ఏమంటాడంటే నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను చచ్చిపోయే లోపు చర్చలు ఉండవు, హాస్టల్ మిగలకుండా చేస్తా అంటాడు. ఇంకో రాడు హమారా ప్రసాద్ వచ్చి ఏమని మాట్లాడుతాడు అంటే చచ్చిపోయిన వ్యక్తి కోసం మేమంతా బాధల్లో ఇబ్బందుల్లో ఎంతో సంతాపం తెలియజేస్తా ఉంటే ఆడు దేశద్రోహి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వైల్డ్ వుల్ఫ్ మీడియాలో మాట్లాడిన యాంకర్ ఎవరైతే కృష్ణ గారు ఉన్నారో మీకు కూడా మీరు అన్నారు కాబట్టి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్ గా చెక్మేట్ పెట్టాడు అక్కడ. ఏ విధంగా దేశద్రోహి అంటా ఉన్నావు, దేశద్రోహి అంటే నీకు తెలుసా అని ఇమ్మీడియట్ గా మాటని ఖండించి అక్కడే ఆపాడండి. దేశద్రోహి అని ఎవరిని అంటారు అని చెప్పి అమారా ప్రసాద్ అక్కడే ఖండించానన్నా అని చెప్పి అన్నాడు. అలాంటి వారికి సెల్యూట్ అండి. మేము కూడా మాట్లాడలేదు, సెల్యూట్ అండి అంటున్నాను నేను. క్వశ్చన్ చేస్తూనే ఉంటాం, సెల్యూట్ అంటాను. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు గుడ్లు పెడుతున్నారా అని చెప్పి అంటా నేను. రాధా మనోహర్ దాస్ ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ బొకరా అని చెప్పి మేరీ లాతో మాట్లాడుతూ యేసు ప్రభు వర్జిన్ మరియకి పుట్టలేదు అని చెప్పి కరుణాకర్ సుగుణ గాని లలిత్ కుమార్ గాని హమారా ప్రసాద్ గాని డిచ్కీ బాబా గాని వీళ్ళు మాట్లాడుతున్న దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం మా మీద రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఆ రెస్పాన్సిబిలిటీని భుజాల వేసుకున్న వ్యక్తే మహానుభావుడు ప్రవీణ్ పగడాల గారు. ఆ ఆన్సర్స్ ఇస్తూ దానికి కౌంటర్ గా మీ పుస్తకాల్లో ఏమున్నాయి మీకు తెలియదారా, మీ ముడ్డి కింద ఉన్న నలుపుని మీరు చూసుకుంటారా బాబు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే. ఎక్కడ కూడా రాధా మనోహర్ దాస్ అవుట్ ఆఫ్ ద లైన్ మాట్లాడినట్టుగా ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద లైన్ పోయి ఇంత చెడుగా దూషిస్తూ ఏలన చేస్తూ చెడు మాట ఎక్కడ మాట్లాడలేదు. ఉన్నయన్ని పుస్తకాలకెళ్ళి మాట్లాడాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది రామాయణ కాండము నా దగ్గర ఉన్నది. చెప్పండి, రామాయణ కాండములో ఏమని చెప్పండి. మన ఒక వీడియో మాట్లాడుతూ చాలా మంది ఏమంటా ఉన్నారంటే ప్రవీణ్ పగడాల గారు ఒక వీడియోని చూపెడుతూ సీతమ్మ వారిని ఇట్లా అన్నాడు, సీతమ్మ వారిని ఇట్లా అన్నాడు, సీతమ్మ ఇట్లా అన్నాడు. సీతమ్మ వారిని అన్నది ప్రవీణ్ పగడాల గారు కాదండి, సొంతగా రాములు వారే. నేను అందుకే అంటున్నాను, ఇదిగో ఇక చూస్తే అందుచేత నేను నిర్ణయం చేసుకుని ఈ మాటలు చెప్పుచున్నాను, నీ ఇష్టము ప్రకారంగా లక్ష్మణుని సంరక్షణలోకి కానీ భరతుని సంరక్షణలోకి కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము అని రాములు వారు సీతమ్మకి చెప్తా ఉన్నారు. కిందకు వస్తే ఇంకో మాట, సీత శత్రుఘ్ని సంరక్షణలోకి కానీ సుగ్రీవుని సంరక్షణలోకి కానీ రాక్షసుడైన విభూషుని సంరక్షణలోకి కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు చేయము. ఇది రాములు వారు సీతమ్మ వారికి చెప్పిన మాట. నీకు ఇష్టం వచ్చినట్టు పేర్లు చెప్తూ లక్ష్మణుడు గాని భరతుడు గాని సుగ్రీవుడు గాని ఇంకెవరైనా నీకు నచ్చినట్లే వారి సంరక్షణలోకి నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి వద్దని చెప్పి రాములు వారు సీతమ్మ వారికి చెప్పినట్టుగా ఈ మాటలు పట్టుకొని ప్రవీణ్ పగడాల గారు ఏమన్నారంటే ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి సంస్కృతం నుంచి డిరైవ్ అయిన ట్రాన్స్లేషన్ అయిన తెలుగు కాబట్టి నా సొంత భాషలో మీకు అర్థం కావడానికి తెలంగాణ భాషలో నేను చెప్తానని చెప్పి ఆ వీడియోలో అయినా డిబేట్ లో మాట్లాడుతూ నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో సీతమ్మ, అటు లక్ష్మణుడు గాని సుగ్రీవుడు గాని అని చెప్పి ఈ పేర్లు అని చెప్పి నీకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఆయన చెప్పిన మాట. ఇది చదివి చేస్తే కదా మనోళ్ళు చదవరు. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని ఆయన చెప్తే తప్ప దాన్ని పట్టుకొని వచ్చి దానిలో లేదు మళ్ళీ ఇదేంటి మళ్ళీ ఇది పైన సంస్కృతంలో ఉంది, మీకు మళ్ళీ పంపిస్తాం మీ ఎడిటింగ్ లో పంపిస్తాం. సంస్కృతంలో ఉంది, కింద తెలుగులో ఉంది విత్ ద బుక్ పేరు కూడా మీకు చూపెడతాం. ఇదిగోండి యుద్ధకాండము, ఈ బుక్లోకి నేను తీసుకొచ్చిన స్క్రీన్ షాట్. యుద్ధకాండము రామాయణము, రాములు వారు చెప్తున్న సన్నివేశం ఆయన చెప్తే మా సీతమ్మ వారిని మీరు సీతమ్మ వారిని ప్రవీణ్ గారు అవమానించలేదు, రాములు వారు అవమానించారు. నీకు నచ్చిన వారి దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మణుడి దగ్గరికి పోని పేర్లు కూడా చెప్పారు, సంరక్షణలోకి వెళ్ళిపో, నువ్వు నా దగ్గర వద్దని. సీతమ్మ వారిని అవమానించింది ఎవరండి? రాములు వారు కాదా? ఇన్సల్ట్ చేసింది ఎవరు?
అనుమానించింది ఎవరు, అవమానించింది ఎవరు? ఆ మాటలు రామాయణంలో స్త్రీ వివక్ష ఉందని చెప్పి కరుణాకర్ సుగుణ బైబిల్లో స్త్రీ వివక్ష ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే, స్త్రీ వివక్ష బైబిల్లో లేదురా బాబు, మీ రామాయణంలో ఉంది, మీ రాములు వాళ్ళే ఇలా అన్నారు. స్త్రీ వివక్ష బైబిల్లో కూడా ఉంది, చూపించమంటారా? ఇప్పుడు బైబిల్ కోసం చూపించమంటారా? కాదండి, ఇప్పుడు మీరు లేదు లేదు, నన్ను కూడా చూపించమంటారా? బైబిల్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటూ పోతే వీళ్ళు హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దట్. కరుణాకర్ సుగుణ రేజ్ చేసిన క్వశ్చన్, మీరు ఆ వీడియోని మీకు పంపిస్తాను, నా దగ్గర ఉంది వీడియో మొత్తము. అన్న వచ్చి పింక్ షర్ట్, పక్కన బ్లూ షర్ట్, ఇంకో ఆయన ఎల్లో షర్ట్ లో ఉంటాడు, ముగ్గురు ప్యానల్ లో ఉంటారు. డిబేట్ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కరుణాకర్ సుగుణ ఈ క్వశ్చన్ రేజ్ చేశాడని చెప్పి ఆ క్వశ్చన్ ని కౌంటర్ కొడుతూ ఎల్లో షర్ట్ అయిన ఒక గుడ్ అయిన ఉంటాడు, ఆయన పేరు గుర్తురాడు, ఆయన మాట్లాడిన తర్వాత ప్రవీణ్ అన్నకు మైక్ వస్తే, ప్రవీణ్ అన్న మా బైబిల్లో కాదురా బాబు అన్న, ఆ స్త్రీ వివక్ష క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇచ్చి, యేసు ప్రభు వారు యెహోవా దేవుడు స్త్రీ వివక్ష కాదురా బాబు, స్త్రీని రక్షించే కోణంలో ఆయన తీసుకొచ్చిన చట్టం అది అని చెప్పి దానికి వివరణ ఇస్తూ, రాళ్లతో కొట్టమని ఎందుకు చెప్పాడు, దాని తర్వాత బూడిద కలిపిన నీళ్లు ఎందుకు తాగమన్నాడు అని చెప్పి ఆన్సర్ ఇస్తూ, మీ రామాయణంలో ఏముంది చూడరా బాబు అని చెప్పి రామాయణంలో ఉన్న వర్సుని కోట్ చేస్తూ ఆయన చెప్పిన మాటని ఇక్కడ అన్ని కట్ చేసి ఆ ఒక్క మాట తీసుకొచ్చి మొత్తం దాన్ని వైరల్ చేసి, ప్రవీణ్ పగడాల గారు మా సీతమ్మని సీతమ్మని ప్రవీణ్ అన్న అవమానించలేదు, రాములు వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడన్న విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఆ తప్పు కాదా? నేను అందుకే అంటా ఉన్నా, మీరు ఎన్ని కాంట్రవర్సీ వీడియోలు పట్టుకొచ్చినా కూడా ఆయన తూలి కూడా ఎక్కడ కూడా తప్పు మాట్లాడు, ప్రతిదీ ఎవిడెన్స్ తో పుస్తకాలు మాట్లాడుతూ పెద్ద పెద్ద జ్ఞానవంతులు వచ్చి కూర్చుంటే కూడా ఆయన ముందు నిలబడలేకపోయారండి. అందుకే ఈరోజు ఆయన వాయిస్ నొక్కేశారు. ఓకే, వాయిస్ ఎవరు నొక్కేయాలి? యాక్సిడెంట్ చనిపోయారని చాలా మంది అన్నారు. సరే, ఇవన్నీ అనుమానం. సరే, మీ అనుమానం యాక్సిడెంట్, మీ ఇమాజినేషన్ లో మీరు మర్డర్ అనుకుంటున్నారు, నా ఇమాజినేషన్ లో తప్పులేదు. ఇంకా పోలీసుల నుంచి సరైన ధృవీకరణ బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు, బలవంతం పీక బిస్కి ఇది ఏమంటారు మర్డర్ అని చెప్పి నేను ఒప్పించలేదు. చాలా మంది అట్లానే అంటున్నారు, నన్ను నొప్పించుకోవచ్చు, సమాజాన్ని నొప్పించలేదు. యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు చెప్పండి నాకు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? యాక్సిడెంట్ ఏంటంటే నా దగ్గర plenty of evidence ఉన్నాయి, నేను మాట్లాడతాను. ప్రవీణ్ గారు ఒక వైన్ షాప్ లోకి వెళ్ళి మందు తీసుకున్నారా? తీసుకోలేదు. నేను చూపిస్తాను, చూపెట్టండి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విజయవాడ దగ్గర ఒక పిఎస్ లో, లైక్ ఒక ట్రాఫిక్ పిఎస్ నుంచి ఒక ఎస్ఐ గారు ఆయన సేవ్ చేసి ఒక డివైడర్ మీద కూర్చోబెట్టి ఆయనకు వాటర్ ఇచ్చి ఆయన ఫోటోస్ క్యాప్చర్ చేశారు. అవునా కాదా? ఆ ముఖం ఎందుకు క్లారిటీ? అవునా కాదా? ఆయన కాదు, ఆయన కాదన్నప్పుడు ఆ పోలీస్ ఆయన తప్ప. అందుకే అంటా ఉన్నాను, ఇప్పుడు అక్కడ సీసీటీవీలు ఉంటాయండి, నేను ఒక్క ఫోటోతో మాట్లాడితే అనుమానాలు వస్తాను, ఎందుకంటే ఫోన్ ఫేస్ క్లారిటీ లేదు అక్కడ. నేను అందుకే పోలీస్ వారికి ఏమంటా అంటే, మాకున్న అనుమానాలను మీరు క్లారిటీ ఇవ్వండి. సీసీటీవీలు ఉన్నాయి కదా, పడిపోయాడని చెప్పి అంటున్నారు, మీరు లేపారని చెప్పి అంటున్నారు. 3-4 hours కూర్చొని చాలా మంది ఏమంటున్నారంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కూడా ఆయన తాగుతూనే వచ్చాడు. ఏంటి ప్రూఫ్? ఆయన తాగుతూనే వచ్చాడు, ఏంటి ప్రూఫ్? చెప్తున్నా కదా, ఆడ కనపడిన ఒక ప్రూఫ్ ఉంది, చాలా ఉండొచ్చు. తాగుతూ వస్తుంటే పోలీసు పట్టుకున్న పోలీసు ఆయన పోలీసులు లేరు, ఆయన తాగి లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడుగా. ఎవరు? పోలీస్ ఆయన. పోలీస్ అయినా చెప్పాడు కదా ఆయన తాగి లేడని చెప్పి అన్నాడు. బాటిల్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏ బాటిల్? అది రాత్రి కదా 10:10కి. ఓకే, ఇదేమో సాయంత్రం కదా 10:10కి. అది యాక్సిడెంట్ జరిగింది, ఇదేమో రాత్రికి. ఇంకోటి చూపెడతాను, యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు నైట్ 11:43 కదా ఆయన చనిపోయింది, యాక్సిడెంట్ అయింది. ఓకే, కొవ్వూరు ఎప్పుడు దాటాడు ఆయన? 10:22 కి టోల్ గేట్ దాటి వెళ్ళిపోయారు. 11 o'clock 11:10 కొవ్వూరు లాస్ట్ టోల్ గేట్. అదే లాస్ట్ టోల్ గేట్ నుంచి చనిపోయిన ప్లేస్ కి 6.3 kilometers ఉంటుంది. 6.3 kilometers లాస్ట్ టోల్ గేట్ అదే. ఆయన ఇలాగ తూలుతూ బండి నూక్కుంటే వెళ్ళేది లాస్ట్ టోల్ గేట్ అదే. దాంతో టోల్ గేట్ దాటితో మళ్ళీ బండి స్టార్ట్ అయ్యి మళ్ళీ పికప్ ఇచ్చుకున్నాడు. సో ఆ టోల్ గేట్ నుంచి చనిపోయిన ఒక స్పాట్ దాకా 6.3 kilometers ఉంటుంది.